ఏం పేరన్నా? నా పేరు నర్సింగ్ సుబ్బుడులో ఉంటాం. కొత్త ప్రభుత్వం వచ్చింది, ఎట్లుందన్న ఆటోల పరిస్థితి? ఆటోల పరిస్థితి ఏంది, కారబార్ లేదు అంతే. ఆ, ఇగో అక్కడ ఇవన్నీ చూపి ఆటోలు ఎట్లా నిలబడింది ఆ. అట్లా కారోబార్ అయితే లేదు, లేదు, ఇబ్బంది అవుతుంది. ఇబ్బంది అవుతుంది. ఏం చేస్తాం? ఇప్పుడు కొత్తగా డీజిల్ బండ్లను కూడా అవుటర్ అవతల నడుపుకోవాలి, ఇక్కడ నడపొద్దని ఒక నిబంధనలు తీసుకొస్తున్నాం ముఖ్యమంత్రి. అవును, ఎందుకంటే డిస్టిక్ బండ్లు సిటీలో రావడం కరెక్ట్ కాదు కదా. ఆ, ఇప్పుడు ఎందుకంటే డిస్టిక్లో కూడా పోయి కారబార్ లేదు. ఆ, ఫ్రీ బస్ అయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు? ఆ, వాళ్ళు ఇక డిస్టిక్లో కారబార్ లేదు, అటు సిటీలో వచ్చి నడుపుకుంటారు. ఉమ్, వాళ్ళ డిస్టిక్లో కారబార్ ఉంటే సిటీలో ఎందుకు వస్తారు? ఉమ్, వాళ్ళకి ఏం సంబంధం సిటీకి రావడానికి? ఉమ్, ఊరు నుంచి వచ్చి ఈయన కారబార్ వేసుకొని హోటళ్ళ కాడ ఆడేడ వండుకొని 2-3 రోజులకు ఒకసారి ఇంటికి పోతారు వాళ్ళు కూడా. ఉమ్. ఎందుకు ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది మరి? ఇంకా ఇదే ఫ్రీ బస్సు డిస్టిక్లో కూడా, అదే ఫ్రీ బస్సు సిటీలో అయినప్పుడు డిస్టిక్లో కూడా ఫ్రీ బస్. ఈ ఫ్రీ బస్ వల్లనే కారబార్ లేదు మెయిన్. ఇంకా తర్వాత ఓలా ఊబర్ వాళ్ళు కూడా ఇవి ర్యాపిడో అనేసి ఇక బైక్ మీద కొట్టుకుంటుర్రు. ఇక వాళ్ళ ఇప్పుడు వాడు సికింద్రాబాద్లో ఉంటాడు, ఆయన జాబ్ హైటెక్ సిటీ. పొద్దున్న ఇంట్లోకి వెళ్ళి బయటికి రాగానే ర్యాపిడో ఆన్ చేస్తుండు, హైటెక్ సిటీ పడగానే వాడిని వేసుకొని పోతుండు. ఇప్పుడు ఆటోలో ఏడు ఎక్కుతాడు? టూ వీలర్ పైన ఎక్కాలంటే ఆధార్ కార్డు అది పెట్టి యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆడు ఓలా ఊబర్ మళ్ళీ హైటెక్ జాబ్ అయిపోగానే కిందికి దిగేసి హెల్మెట్ పెట్టుకుంటే ఇంకా ఆడు ర్యాపిడో కొడుతుండా ఇంటికి పోతుండా ఎట్లా తెలుస్తుంది? హెల్మెట్ పెట్టుకొని ఎక్కించుకొని తీసుకుపోతుంది. బైక్ల మీద అసలు చాలా ఎక్కువ అంటే బైక్లే వాడుతుంది. లేడీస్ కూడా బైక్లు బుక్ చేస్తారు. లేడీస్ కాదన్నా, ఇప్పుడు కొత్త ప్రభుత్వం మారింది, ఇప్పుడు డీజిల్ బండ్లు ఇక్కడ ఆటోలు కావచ్చు, క్యాబులు కావచ్చు, బస్సులు కావచ్చు, వీటిని కూడా తిరగనివ్వము అని అంటా ఉంది ప్రభుత్వం రానున్న రోజుల్లో. తిరగడానికి అందరు తిరగాలన్నా, హైదరాబాద్లో అందరు బతకాలా. డీజిల్ బండ్లు ఉండడం వల్ల ఈ సిటీ ఆటో కారబార్ లేదు. అదే ఫ్రీ బస్ లేకపోతే సిటీ డిస్టిక్లలో వాళ్ళు నడుపుకుంటారు. వాళ్ళకి ఏం సంబంధం ఉంది? సిటీలో వచ్చి పిల్లలంతా వదిలేసి అక్కడక్కడ వండుకొని రోడ్ల పైన వండుకొని వాళ్ళు ఎందుకు వస్తారు? ఎందుకంటే అక్కడ కారబార్ లేదు కాబట్టి వాడు సిటీలో దూరుతారు. అదే కారబార్ ఉంటే వాళ్ళు ఇక్కడ ఎందుకు వస్తారు? ఒక్కొక్క ఆటో కొనాలన్నా కానీ 3 లక్షలు 4 లక్షలు. డీజిల్ బండ్లు నీవి కూడా నడపొద్దు అంటావా? ఇక్కడ నడుపుకోవాలని అంటావా? ఇప్పుడు నడపొద్దు అని మనం ఎందుకు అంటామన్నా? అందరు బతకాలా. ఆటో వాళ్ళు అంటే అందరు ఆటోలు ఒక్కలే, నడపొద్దు అని కాదు. ఏంటంటే వాళ్ళకు అక్కడ సిటీలో డిస్టిక్లలో కారబార్ ఉంటే వాళ్ళు ఇక్కడ రారు అంతే. ఏం చేయాలంటే మరి రేవంత్ రెడ్డి దానికి? ఏమో వాళ్ళు ఇంకా సీఎం ఆయన ఇష్టము. ఇక ఆయన ఎట్లా పరిపాలిస్తుండు. గెలిపించింది మీరే అన్న. గెలిపించినామంటే ఇక అందరు ఎవరు ఇప్పుడు ఆయన గెలిపిస్తాము, ఇంకా నెక్స్ట్ కేసీఆర్ వస్తే కేసీఆర్ గెలిపిస్తాము, ఈయనకే గెలిపిస్తాము. ఇంకా తర్వాత విషయం అది. మార్పు రావాలనుకున్నారు కదా, అవి వచ్చింది అన్న మార్పు. అన్నిట్లో మార్పు ఉంది, అన్నిట్లో మార్పు వచ్చింది. ఏం మార్పు రాలేదు? అన్నిట్లో మార్పు వచ్చింది. అన్నింటిలో మార్పు వచ్చిందా? మంచిగా ఉందా మరి మార్పు? బాగానే ఉంది. ఇంకా ఇదే మార్పు అనేదే ఇది. మనకు మార్పు వచ్చేదే ఇది. దీని గురించి మార్చుకున్నాము, నడుస్తుంది అంతే అండి. అంతే. నడవని ఇట్లని ఇంకా తర్వాత చూడాలి.